మహాభారతం ఓ విజ్ఞాన భాండాగారం. మనం మహాభారతం నుంచి మన జీవితాలను అద్భుతంగా మార్చుకునే మహత్తర జ్ఞానం మహాభారతంలో ఉంది. నాయకుడిగా ఎదిగేందుకు దిశానిర్దేశం చేసే ఉపదేశమూ ఉంది. మనం దానిని అర్థం చేసుకోవాలి. నాయకులు కావాల్సిన వారు మహాభారతం నుంచి నేర్చుకోవాల్సిన విలువైన పాఠాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మొదటి పాఠం, సరైన నాయకత్వం, మార్గదర్శకత్వం. కౌరవులకు ఏక వ్యక్తి నాయకత్వ విధానం ఉండేది. సైన్యం మొత్తం ఒకరి ఆధీనంలోనే ఉండేది. మరోవైపు పాండవులకు వేరు వేరు బాధ్యతలను చూసుకునేలా, నిర్ణయం తీసుకునేలా అధికారులతో కూడిన పలువురి నాయకత్వం ఉంది. పాండవులకు శ్రీకృష్ణుడు, కౌరవులకు కర్ణుడు ఉన్నారు. అయితే కర్ణుడు లేకపోతే దుర్యోధనుడు బలహీనమవుతాడు. శ్రీకృష్ణుడి మార్గదర్శకత్వంలో అందించిన సహాయం పాండవుల విజయానికి దోహదపడింది. ఇక రెండో పాఠం, ప్రతీకారం సానుకూల ఫలితాలను ఇవ్వదు. శకుని తన సోదరి గాంధారికి ధృతరాష్ట్రుడితో వివాహం కావటం పట్ల తీవ్ర అసంతృప్తి ఉంది. అందుకే హస్తినాపురం నుంచి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు. అందుకే ధృతరాష్ట్ర, దుర్యోధన, దుశ్శాసనుల మనసుల్లో విషం నింపాడు. శకుని తన సోదరి గాంధారిని రాణిగా కావాలని కోరుకున్నాడు. అందుకే ధృతరాష్ట్రుడిని రాజు కావాలని ప్రేరేపించాడు. దుర్యోధనుడికి చిన్నతనం నుంచే ఈ ఆలోచనలను నూరిపోశాడు. పాండవుల పట్ల కౌరవులకు ద్వేషాన్ని కలిగించాడు శకుని. ప్రతీకారం తీర్చుకోవాలనే అతడి తీర్మానం కురువంశాన్ని నాశనం చేసింది. శకుని పగ రాజ్యాన్నే కబలించింది. చివరికి అతడు కూడా మరణించాడు. ప్రతీకారం ఎప్పటికైనా నాశనం చేస్తుందనే సత్యం శకుని పాత్ర ద్వారా బోధపడుతుంది. మూడో పాఠం, వినాశనానికి దారితీసే అహంకారం. హస్తినాపురం సింహాసనంపై దుర్యోధనుడి కోరిక అతడిని అధర్మం వైపు నడిపించింది. రాజు కావాలనే అత్యాశ తప్పుడు పద్ధతులను ఎంచుకునేలా చేసింది. దుర్యోధనుడు మంచి చెడుల గురించి ఆలోచించలేదు. తండ్రి, సోదరులను చూసి గర్వపడేవాడు. తన తండ్రి హస్తినాపురానికి రాజుగా ఉన్నందుకు గర్వపడ్డాడు. అందుకే తాను అనుకున్నది చేయగలనని భావించాడు. కానీ గుడ్డి అహంకారం, తప్పుడు నిర్ణయాలు అతడి నాశనానికి దారితీశాయి. అందుకే చేసే ఆలోచనలు, తీసుకునే నిర్ణయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ధర్మ పాలన కోసం ప్రణాళిక ఉండాలి. యుధిష్ఠిరుడిని ధర్మరాజు అని పిలిచేవారు. అతడు గొప్ప నీతిమంతుడు. యుధిష్ఠిరుడు పాండవులలో పరిణితి చెందినవాడు. అందరూ మెచ్చుకునే గొప్ప సద్గుణాలు ఆయనలో ఉన్నాయి. కానీ అతడు జూదం ఎందుకు నిర్వహిస్తున్నారో అర్థం చేసుకోలేకపోయాడు. ఆట విషయంలో శకుని, దుర్యోధనులకు యుధిష్ఠిరుడు అభ్యంతరం చెప్పలేదు. ఫలితంగా సర్వస్వం కోల్పోయాడు. అతడు తన సంపదను, రాజ్యాన్ని, సోదరులను, చివరికి భార్యను కూడా కోల్పోయాడు. యుధిష్ఠిరుడికి దూరదృష్టి, ప్రణాళిక లేదు. ప్రస్తుత ప్రపంచంలో సరైన ప్రణాళికతో పాటు ధర్మాన్ని కలిగి ఉండాలి. లేకపోతే కష్టం. ఐదో పాఠం, ప్రేమ కన్నా నీతి ముఖ్యం. అన్నిటికంటే నీతి ముఖ్యం. ప్రేమ కోసమని నీతిని తప్పకూడదు. గాంధారి 100 మంది కుమారులకు తల్లి. ఆమె కౌరవుల తప్పుడు ఆలోచనలను గమనించింది. గాంధారి ఎప్పుడూ ధర్మాన్ని ఆదరించే గొప్ప సాధ్వి. అందుకే ఆమె తన కుమారులను ప్రోత్సహించలేదు. కౌరవ పాండవ యుద్ధానికి ముందు గాంధారి తన కుమారులను సైతం ఆశీర్వదించడానికి నిరాకరించింది. ఎందుకంటే తన కొడుకులు తప్పుదారిలో ఉన్నారని ఆమెకు తెలుసు. ఆరో పాఠం, మాట్లాడే ముందు ఆలోచించాలి. మనం ఎప్పుడూ ఆలోచించి మాట్లాడాలి.
ద్రౌపది తన స్వయంవరంలో కర్ణుణ్ణి అతడి కులం గురించి అవహేళన చేసింది. దుర్యోధనుడు ఇంద్రప్రస్థం వెళ్ళినప్పుడు అతడిని కూడా ఎగతాళి చేసింది. ఆమె మాటలతో ధృతరాష్ట్రుడిని అవమానించింది. ఇది దుర్యోధనుడికి కోపం తెప్పించింది. పాండవులపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు. ద్రౌపది మాటలు పరోక్షంగా కౌరవ పాండవ యుద్ధానికి దారితీశాయి. అందుకే ఎప్పుడు ఏం మాట్లాడాలో మనకు తెలియాలి. ఆరో పాఠం, మీకు చెందిన వాటి కోసమే పోరాడండి. యుధిష్ఠిరుడు రాజు కావటానికి అర్హుడని భీష్ముడితో సహా హస్తినాపురంలో అందరికీ తెలుసు. కానీ పాండవులు తమ హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పాండవులు చిన్నతనం నుంచి హస్తినాపురంలో అన్యాయానికి గురవుతున్నారు. కానీ అది వారికి సంబంధించిన వాటి కోసం పోరాడకుండా ఆపలేదు. పాండవులు ద్రౌపది ఎంతో పోరాడి చివరికి సింహాసనం పొందడంలో విజయం సాధించారు. అందుకే మీకు చెందిన వాటి కోసం పోరాడండి. ఏడో పాఠం, వ్యూహంపైనే విజయం ఆధారపడి ఉంటుంది. విజయం సాధించడానికి వ్యూహం అవసరం. ఒక్కోసారి ప్రణాళికలు విఫలమవుతాయి. అయినా ప్రతిదీ ప్లాన్ చేయటం మంచిది. పాండవులు కౌరవుల మధ్య యుద్ధానికి శ్రీకృష్ణుడు మాస్టర్ ప్లాన్ చేశాడు. శ్రీకృష్ణుడి వ్యూహం వల్ల పాండవులు యుద్ధంలో విజయం సాధించగలిగారు. పాండవులు శ్రీకృష్ణుడిని నమ్మి ఆయన ఇచ్చిన సూచనలన్నీ పాటించారు. ఇంకా మీలో స్ఫూర్తి కలిగించే మరిన్ని కథనాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.